బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 3,900 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 1,022 పాయింట్ల నష్టాల వద్ద కొనసాగుతోంది. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్తో సూచీలు భారీగా పతనమయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 3,900 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 1,022 పాయింట్ల నష్టాల వద్ద కొనసాగుతోంది. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్తో సూచీలు భారీగా పతనమయ్యాయి. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సోనీ, గుడ్ మార్నింగ్. సో సెన్సెక్స్ నిజంగా చాలా అంటే ఇది ఒక బ్లాక్ మండేగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సెన్సెక్స్ 3,000 పాయింట్లు డౌన్ అయింది. 1000 పాయింట్లు నిఫ్టీ కూడా డౌన్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో నిజంగా ఇది ఒక బ్లాక్ మండే లాగా ఇప్పటికే కొన్ని నిపుణులు కూడా మాట్లాడుతున్నారు. సో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమైనాయని చెప్పాలి. ఈ ఉదయం ఇంకా 9:22 సమయంలో సెన్సెక్స్ 3,233 పాయింట్ల నష్టంతో 72,130 దగ్గర ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో నిఫ్టీ విషయానికి వస్తే గనక 1,022 పాయింట్ల నష్టంతో 21,882 దగ్గర కొనసాగుతుంది. అయితే దీనంతటికి కారణం మాత్రం ట్రంప్ ఎఫెక్ట్ అనే చెప్పాలి. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ తోటి ఇవాళ ఉదయం నుంచి కూడా భారీగా పతనమైనవి అని చెప్పాలి. ఈ సూచీలన్నీ కూడా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి టారిఫ్లతోటి అంతర్జాతీయంగా కూడా వాణిజ్యపరంగా ఒక యుద్ధ భయాందోళనలు స్టార్ట్ అయ్యాయి. వాటి ఎఫెక్ట్ మార్కెట్ సెంటిమెంట్ కు చాలా ప్రతికూలంగా మారిందని చెప్పాలి. సో ఈ వారం కూడా ప్రభావం మార్కెట్ల పైన చాలా తీవ్రంగానే పడింది. సో దాంతో ప్రీ ట్రేడింగ్ ఏదైతే ఉందో దాంట్లో సెన్సెక్స్ 4,000 పాయింట్ల వరకు పడిపోయింది. ఇప్పటికీ ఆసియా మార్కెట్లు ఇవాళ ఉదయం భారీ నష్టాలతోటి స్టార్ట్ అయ్యాయి. మొదలవడమే నష్టాలతో స్టార్ట్ అయ్యాయి. 2008 తర్వాత నిజానికి ఆసియా మార్కెట్లు ఇంత పెద్ద భారీ స్థాయిలో నష్టాలను చూస్తున్నాయంటే మాత్రం ఇది నిజంగా చాలా అంటే బ్యాడ్ డే అనే చెప్పాలి. సో జపాన్ నిక్కీ కూడా ఒక దశలో 8% వరకు పతనమైంది గతంలో. సో ప్రస్తుతం 6% నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో తైవాన్ సూచి ప్రకారం చూసుకున్నా గానీ 9.61% ఉంటే దక్షిణ కొరియా కోస్పీలో 4.14%. ఇక చైనా విషయానికి వస్తే షాంఘై సూచిస్తున్నటువంటి చూస్తే కనుక 6.5%తో, ఆస్ట్రేలియా విషయానికి వస్తే కనుక 3.82% నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ రిపీట్ అవుతుంది ప్రస్తుతానికైతే. సో అటు అమెరికా ఫ్యూచర్ స్టాక్స్ కూడా చాలా నష్టాల్లో ఉన్నాయి. అటు డోజన్స్ 2.2 వరకు కూడా కుంగిపోయిందని చెప్పాలి. సో దీంతో సోమవారం నాటి ట్రేడింగ్ లో అగ్రరాజ్య మార్కెట్లు కూడా భారీగా పతనం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కమింగ్ టు మన భారత విషయానికి వస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ 900 పాయింట్లకు పైగా దిగజారిందని చెప్పాలి. సో దీంతో అంచనాకు తగ్గట్టే ఇవాళ ప్రారంభ ట్రేడింగ్ లో కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుంగిపోయినాయి. సెన్సెక్స్ 3.5% పైగా నష్టపోయింది. అఫ్కోర్స్ అంటే గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక నిఫ్టీకి అతిపెద్ద భారీ పతనం మాత్రం ఇదే అని చెప్పాలి. ఇక ఈ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 20 లక్షల కోట్ల మేరకు కూడా ఇది నష్టం మాత్రం చూస్తోందని చెప్పాలి. సోనీ అండ్ మోరోవర్ ఏంటంటే డాలర్ తో పోలిస్తే రూపాయి మారక విలువ 19 పైసా తగ్గిపోయింది. 85.63 దగ్గర ప్రస్తుతానికైతే డాలర్ విలువ కనిపిస్తోందని చెప్పాలి. ఇక ఇట్లాంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి కూడా వాణిజ్య అంటే ప్రపంచ దేశాలను కూడా ఒక యుద్ధ భయం నడుస్తోంది. అది కూడా వాణిజ్య యుద్ధ భయం అని చెప్పాలి. సో ప్రతీకారంగా సుంకాలు విధిస్తామనేటువంటి హెచ్చరికలు ఏదైతున్నాయో అమెరికాతో సహా చాలా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మొత్తం కూడా కుదేలవుతున్నాయి. సో ఫలితంగా 2025లో ప్రపంచ కుబేర్లు ఎవరైతున్నారో వాళ్ళ సంపద మొత్తం భారీగా హరించకపోతుందని చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఇంత మార్కెట్ పతనంలోనూ అటు అమెరికా దిగ్గజ మదుపరైనటువంటి వారెన్ బఫెట్ సంపద ఈ ఏడాదిలోనే 12 అంటే దరిదాపు 1.1 లక్షల కోట్ల రూపాయలు పెరిగిందని ఈ ఒక్కటి మాత్రం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బఫెట్ దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడులు పెట్టడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పాలి. సోని.